ధాత్రి కేదార్ కిషోర్ కేస్ని పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. అప్పుడే కౌశికి ఈరోజు డే అంతా నాకు ఆఫీస్లో ఛానల్లోనే సరిపోయింది, చాలా స్ట్రెయిన్గా ఉన్నాను అని కౌశికి చెప్తుంది. ఫేక్ న్యూస్ కోసం నువ్వెందుకక్క ఛానల్కి వెళ్ళడం, నువ్వు ఇంట్లో ఉండి జరిపించవచ్చు కదా అని కేదార్ అంటాడు. ఏంటి ఫేక్ న్యూసా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, కిషోర్ కేసులో కిషోర్ని హత్య చేసిన వాళ్ళని పట్టుకున్నామని ఫేక్ న్యూసే కదక్క టీవీలో వచ్చింది, అది మీరే కదా టెలికాస్ట్ చేసింది అని కేదార్ అంటాడు. అయ్యో, ఈ కేదార్ ఏంటి ఇలా నోరు జారేశాడు అని ధాత్రి తల పట్టుకుంటుంది. ఏంటి కేదార్, నేను ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేశానని జేడీ టీంకి నాకు తప్పిస్తే ఇంకెవరికి తెలీదు, మరి ఈ న్యూస్ నీకెలా తెలిసింది? అసలు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు కదా, చెప్పండి, మీరు నా దగ్గర దాస్తున్న విషయం ఏంటి? సడన్గా వస్తారు, సడన్గా వెళ్తారు, అప్పుడే మాయమైపోతారు, కానీ సండేస్ కూడా పని ఉందని చెప్పి ఎక్కడికో వెళ్తారు, వస్తుంటారు, సడన్గా ఏదేదో చెప్పి వెళ్తుంటారు, వస్తుంటారు, అసలు మీరు నా దగ్గర ఏం దాస్తున్నారో చెప్పండి అని కౌశికి అడగటంతో, దాయటానికి మా దగ్గర ఏముంటుంది వదిన, అవన్నీ మీరేది మనసులో పెట్టుకోకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి, పద కేదార్ మనము రెస్ట్ తీసుకుందాం అని ధాత్రి కేదార్ వెళ్తూ వదిన్కి డౌట్ వచ్చినట్లుంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కేదార్ అని ధాత్రి మాట్లాడుతూ వెళ్తూ ఉంటుంది. అలాగే ధాత్రి అని కేదార్ చెప్తుంటే అప్పుడే కౌశికి జేడీ అని పిలుస్తూ వెనకాలే వస్తూ ఉండటంతో హా ఏంటి అని ధాత్రి ఒక్కసారిగా పలుకుతూ ఉంటుంది. అయ్యయ్యో, జేడీ అని పిలవగానే నేను ఇలా పలికేశానేంటి అని ధాత్రి టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే కౌశికి వీళ్ళ వైపు అదోలా చూస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడే ఇక ధాత్రి జేడీ ఇద్దరు ఒకరేనన్న విషయం కౌశికి తెలిసిపోతుందా, లేకుంటే ధాత్రి మళ్ళీ ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.